కల్కి ప్రొడక్షన్ డిజైనర్ చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి 28988 ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాడు. కల్కి ఒక కాంప్లెక్స్ కాదని 7 కాంప్లెక్స్లు ఉంటాయని, కల్కికి దానికి హెడ్ అన్నట్లుగా కల్కి కింద యాస్కిన్ పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఆ రెండు పాటల కథ అయితే వేరే లెవెల్లో ఉండబోతోంది. మరి ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కల్కి 28988 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 1000 కోట్ల పైగా రాబట్టేసింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్ లో హౌస్ఫుల్ కలెక్షన్ తో దుమ్ము లేపేస్తోంది. కల్కి దెబ్బకు రికార్డులు బద్దలైపోతున్నాయి. అమితాబ్ అయితే తాను నటించిన మొదటి చిత్రం ఇలా 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని సంబరపడిపోతున్నాడు. ఇలా 1000 కోట్లు కొల్లగొట్టడం ప్రభాస్ కి కొత్తేమీ కాదు. కానీ ఇది తనకు ఫస్ట్ మూవీ అనే యాంగ్జైటీ అయిపోతున్నాడు. కల్కి రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కల్కిగా ఎవరు కనిపిస్తారు, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కాకుండా ఇతర ఇతిహాస పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే ఆతృత అందరిలోనూ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సినిమా పేరు కల్కి కావడంతో ఆ టైటిల్ రోల్ ఎవరు కనిపిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా రాకముందు అంతా కూడా ప్రభాస్ కల్కిగా కనిపిస్తాడని అనుకున్నారు. కానీ సినిమా చూశాక అందరికి ప్రభాస్ కర్ణుడు అని అర్థమైంది. కల్కి సినిమాలో కాంప్లెక్స్ అధినేత సుప్రీం యాస్కిన్ పాత్రలో 2 సీన్లో కమల్ హాసన్ కనిపిస్తాడు. అయితే కమల్ హాసన్ పెద్ద విలన్ అని అంతా అనుకుంటాం. కానీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చెప్పినట్టుగా విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమాలో మొత్తం 7 కాంప్లెక్స్లు ఉంటాయని, వీటికి కల్కి హెడ్ అన్నట్లుగా కల్కి కింద యాస్కిన్ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కల్కి దెబ్బకు పఠాన్, యానిమల్ వంటి సినిమాలు రికార్డులు బద్దలయ్యాయి. కేజీఎఫ్ రికార్డులు చెదిరిపోయేలా ఉన్నాయి. కానీ బాహుబలి 2 రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం $20 మిలియన్ కొల్లగొడుతుందో లేదో చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.